శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయం కర్మసన్యాసయోగం 26వ శ్లోకం. కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: కామక్రోధరహితులను చిత్తవృత్తులను జయించిన వారును అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. ఈ శ్లోకం యొక్క వివరణ: కామక్రోధ వియుక్తానాం, కామక్రోధాలను జయించటం. ఒక వస్తువు మీద కోరికను కామం అని, అది పొందలేకపోతే కలిగే కోపాన్ని క్రోధం అని అంటారు. కామం క్రోధానికి దారితీస్తుందని వీటి గురించి వివరంగా 3వ అధ్యాయంలో చూసాము. యతచేతసాం, మనస్సును అదుపులో పెట్టుకోవటం. ఆధ్యాత్మిక ప్రయాణం మనస్సు ద్వారా చేయాలి. మనస్సు ఏకాగ్రత చూపగలగాలి. ఇంకో విధంగా చెప్పాలంటే సమాధి షట్క సంపత్తి కలిగి ఉండాలి అంటున్నారు. అంటే మన శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ సవ్యంగా ఉంటేనే కానీ ఆధ్యాత్మిక ప్రయాణం సాగదు. దీన్ని యతచేతసాం అంటున్నారు. దీన్నే సమాధి షట్క సంపత్తిని అలవరుచుకోవటం అంటారు. తీనాం, యతి అవటం. అక్షరాల యతి అంటే సన్యాసి అవటం. పూర్వం బ్రహ్మచర్య ఆశ్రమం, సన్యాసాశ్రమం కేవలం శాస్త్రాన్ని అధ్యయనం చేయటానికే కేటాయించేవారు. వారికి ఇంకా వేరే ఏమీ ధర్మం ఉండేది కాదు. అందువల్ల సన్యాసి అవ్వాలి అంటే శాస్త్రాధ్యాయానికే ప్రాముఖ్యతనివ్వాలి. మోక్షం, జ్ఞానం వీటికి ప్రాముఖ్యతని ఇస్తేనే సన్యాసి అనవచ్చు. దీన్ని ముముక్షుత్వం అంటారు. విదితాత్మనాం, నిశ్చయ జ్ఞానం పొందటం. వివేక వైరాగ్యాలను అలవర్చుకొని సమాధి షట్క సంపత్తిని పెంచుకుని తీవ్ర ముముక్షుత్వం పెంచుకున్న వ్యక్తిని సాధన చతుష్టయ సంపన్నుడు అంటారు. అంటే విదితాత్మానం అంటే నిశ్చయ జ్ఞానం పొందిన జ్ఞాని. శ్రవణం జ్ఞానాన్ని కలుగచేస్తుందని, మననం నిశ్చయ జ్ఞానాన్ని కలుగచేస్తుందని విన్నాము. దీన్ని నిశ్చయ జ్ఞానం పొందటం అంటారు. బ్రహ్మ నిర్వాణం వర్తతే, బ్రహ్మలో లయమవుతారు. నిశ్చయ జ్ఞానం పొందిన జ్ఞానికి కలిగే ఫలం ఇది. దీన్ని కూడా ముందు శ్లోకాల్లో చూసాము. బ్రహ్మలో లయమవటం అంటే నేను బ్రహ్మకు దూరంగా ఉన్నాననే అపోహను వదులుకోవటం. శారీరకంగా లయ కావటం కాదు, బుద్ధిలో మార్పు కలగటం అంటున్నారు. అభితః అంటే 2 రకాలుగా: మరణాత్ పూర్వం అపి, మరణానంతర అపి. మరణం ముందు తరువాత కూడా బ్రహ్మలో లయమవుతాడు. ముందు పొందేదాన్ని జీవన్ముక్తి అని, తర్వాత పొందేదాన్ని విదేహముక్తి అని అంటారు. హరే కృష్ణ.